యాదగిరి గుట్టలో తిన్న పులిహోర తప్పించి ఆ రోజు మార్నింగ్ నుంచి ఎవరేం తినలేదు. ఇంకా తిరిగి తిరిగి అందరం అలసిపోయాము. పిల్లలైతే ఇంకా అసలు చాలా నీరసంగా అయిపోయారు. తిరిగేటప్పుడు దారిలోనే అక్కడక్కడ చిన్న చిన్న రెస్టారెంట్స్ లాగా ఉన్నాయి. పిల్లలకి ఇంట్లో ఉప్పు కారం అన్ని తగ్గించి వండి పెట్టుకుంటాం కదా, ఇలా బయటకు వెళ్ళినప్పుడు అక్కడ దొరికే ఫుడ్ తినాలంటే పిల్లలు తినలేరు. సో అందుకని బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలకి ఫుడ్ అంటే మేము ఎక్కువగా కర్డ్ రైస్, ఇడ్లీ ఈ రెండే ప్రిఫర్ చేస్తాము. ఇవి రెండు అయితే ఎక్కడైనా సేమ్ ఉంటాయి కదా, ఇలా బయటకు వెళ్ళినప్పుడు నేను పిల్లల గురించి ఆలోచిస్తాను. పిల్లలు ఏం తినలేదే, ఏమన్నా తింటే బాగుండు కడుపు నిండా అని. మా వారేమో నా గురించి ఆలోచిస్తారు. పిల్లలకి తినిపించేశాక నేను తింటానులే అంటే వాళ్ళు తినేసరికి గంట పట్టిద్ది. అప్పటి వరకు ఆకలితో ఉంటావా, ఇప్పటికే లేట్ అయింది, నేను తినిపించేస్తాను నువ్వు తినేసే అని చెప్పి తినిపిస్తున్నారు మా వారైతే. అన్నం తినాలంటే పిల్లలకి ప్రాణానికి వస్తుంది కానీ చాక్లెట్లు, లేస్ ప్యాకెట్లు, బిస్కెట్లు ఇవి తినాలంటే మాత్రం ఫస్ట్ ఉంటారు. మా ఇంట్లో అందరు నన్ను ప్యాంపర్ చేసే వాళ్ళే. పెరుగన్నం కొంచెమే తిన్నానని మా అల్లుడు తీసుకున్న 2 చపాతీల్లోంచి సగం చపాతీ నా కోసం సాక్రిఫైస్ చేసేసాడు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.